హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్బి టాక్స్. రాజారెడ్డి గారు 1925లో వెంకటరెడ్డి గంగమ్మ దంపతులకు బలపనూరులో జన్మించారు. 1970లో కొన్ని అనివార్య కారణాల వల్ల బలపనూరు నుంచి పులివెందులకు వచ్చి స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత రాజారెడ్డి గారు రాజకీయంగా ఏ విధంగా ఎదిగారు, పులివెందుల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా ఆయన్ని ఏ విధంగా చంపారో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఆయన ఇల్లు అనేది అప్పట్లో ఏ విధంగా ఉండేదో ఒకసారి చూద్దాం. ఇదే అండి పులివెందుల్లో పాత వైసీపీ ఆఫీసు. ఇక్కడే వివేకానంద రెడ్డి గారి ఆఫీస్ ఉండేది. ఇక్కడే ఆయన ఉండేవారు ఎక్కువగా. ఆఫీస్ అనేది ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేశారు. ఈ ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ప్రస్తుతం రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్నామండి. ఇల్లు అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇదే అండి రాజారెడ్డి గారు అక్కడికి పులివెందులకు వచ్చిన తర్వాత ఇక్కడే నివాసం ఉండేవారు. ఇల్లు అనేది కూల్చేసి ఇక్కడ పార్క్ అనేది కట్టారండి. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వేరే ఇల్లు అనేది కట్టుకున్నారు. సార్ చూద్దానండి. ఈవిడే అండి రాజారెడ్డి గారి వైఫ్ జయమ్మ గారు, మన రాజశేఖర రెడ్డి గారి మదరు, వివేకానంద రెడ్డి గారి అమ్మగారు. ఇక్కడ చూడండి, శ్రీమతి వైఎస్ జయమ్మ రాజారెడ్డి. ఈ పార్కులో చిన్నపిల్లలు యోగా, కరాటే, ఇతర శిక్షణలు అనేది నేర్చుకుంటున్నారు. ఎక్కువ విశ్రాంతి తీసుకొని ప్రజలు అనేది ఇక్కడికి వస్తుంటారు. ఈ పార్క్ పక్కనే రాజారెడ్డి గారు కట్టించిన కంటి హాస్పిటల్ ఉందండి. ఒకసారి ప్రస్తుతం హాస్పిటల్ ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దామండి. ఇదే అండి రాజారెడ్డి గారు ప్రజల కోసం కట్టించిన కంటి ఆసుపత్రి. ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిపించారు. ఇక్కడే రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్ అని పేరు తెచ్చుకున్నారు. ఈ హాస్పిటల్ అనేది కూల్చేసి కొత్తగా కడుతున్నారు. ఈ హాస్పిటల్ పక్కనే రాజారెడ్డి గారు మరియు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన ఒక డాక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలైతే తెలుసుకుందాం. నమస్తే సార్. రాజారెడ్డి గారు ఇక్కడికి ఏ సంవత్సరంలో వచ్చారు, ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన రాజకీయంగా ఏ విధంగా ఎదిగారు? ఆయన చేసిన అభివృద్ధి చాలా ఉన్నాయి. హాస్పిటల్ కట్టించినాడు, లయోలా కాలేజ్ ఉంది, పేదవాళ్ళందరికీ చాలా బాగా చూసుకున్నాడు. వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ బాగా చేసినాడు ఆయన. వైద్య రంగంలో వచ్చేసి వాళ్ళ బ్రదర్ చిన్నాయప్ప ఆయన వచ్చేసి ఇక్కడ రాజారెడ్డి హాస్పిటల్లో నిర్మించినాడు 73లో నిర్మించినాడు. ఆయన వచ్చేసి వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంది, రత్నమ్మ, డాక్టర్ రత్నమ్మ. ఆమె వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 92 వచ్చింది. ఇక్కడ ఇద్దరు సిస్టరు వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఇక్కడ పనిచేసినారు. చాలా మందికి వైద్యం కానీ ఏదైనా కానీ బాగా ఫ్రీగా బాగా చూసుకున్నారు. ఇక్కడ ఈ తాలూకా ప్రజలందరికీ బాగా డిస్టిక్ లెవెల్లో బాగా చేసినారు. ఒక ఐ ఆపరేషన్ కానీ, ఒక మామూలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు కానీ ఏదైనా కూడా బాగా ఈ ప్రాంత ప్రజలకు చాలా వాళ్ళకి మాత్రం 2 కోట్లు ఉండాల్సింది వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడే రూపాయి వైద్యుడిని 73లో 1973 ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ₹1 వైద్యం తీసుకొని ఇచ్చినాడు. మరి రాజకీయంగా ఏ విధంగా ఫస్ట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. పార్టీ పెట్టినప్పుడు ఒకసారి గెలిచినాడు కాబట్టి మళ్ళీ ఇందిరాగాంధీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరి బాగా ఇది చేసుకున్నాడు ఆయన. కాంగ్రెస్ లో తీసుకున్నాడు, మంచి లీడర్ అయినా. రాజారెడ్డి గారు కూడా రాజకీయంలో ఉన్నారు అప్పట్లో. అప్పుడు సర్పంచ్గా ఉన్నాడు ఆయన, అంతే. అదే ఆయన ఏం లేదు, అభివృద్ధి ఊరు డెవలప్మెంట్ కోసం ఇది చేసుకున్నాడు బాగా. ఆయన పేదవాళ్ళకి బాగా చూసుకున్నాడు. ఈ పక్కన నాయకులు వాళ్ళు అయిపోతే కొంచెం చెడ్డగా అంటారు, కానీ చెడ్డతనం అయితే నేను పిల్లప్పటి నుంచి, నేను ఇప్పుడు 89 నుంచి ఆయన చూస్తాను. రాజారెడ్డి గారిని కానీ, రాజశేఖర రెడ్డి గారిని కానీ, పురుషోత్తమ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అట్లా ఏం చేయరు. అట్లా మనుషులేం కాదు. అంటే చాలా మంచి వాళ్ళు, పేదలకు బాగా సాయం పడతారు, పేదలను బాగా పైకి తీసుకొచ్చినారు. అంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటారు సార్. ఆయన కూడా ఇంకా చాలా మంచి వ్యక్తి. అంటే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటాడు. అది చాలా అందుబాటులో 24 hours ఆయన అందుబాటులో ఉంటాడు. 24 hours అందుబాటులో ఉంటాడు.
ఇక్కడ ఉంటారు సార్ ఆయన పక్కనే. ఇక్కడ మన వాళ్ళ ఓన్ హౌస్ ఉంది ఇక్కడ. అక్కడ ఎదురుగా వచ్చేసి ఆఫీస్ ఉంది ఇక్కడ భాష స్కూల్ పక్కన. ఆ ఆఫీస్ లో అందుబాటులో ఎప్పుడు 24 hours ఉంటారు. 24 hours ఉంటారు. మరి మన పులివెందులకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన పులివెందులు ఏ విధంగా అభివృద్ధి చేశారు? చాలా అభివృద్ధి చేశాను. మీకు ఆల్రెడీ కనబడుతుంది కదా, చాలా అభివృద్ధి చేశాడు. రాజశేఖర రెడ్డి సార్ కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసినాడు. ఆయన కొంచెం ఫస్ట్లో కాబట్టి మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక మనకి ఇచ్చినాడు కాబట్టి చాలా బాగా చేసినాడు. అయితే ఈ హాస్పిటల్ ఎందుకు వచ్చారు సార్? అయితే ఈ ఐ హాస్పిటల్ జనరల్ చూస్తానేమో హాస్పిటల్ ఐ హాస్పిటల్ వచ్చేసి నీకు దగ్గర ఒక 4-5 లక్షలు ఐ ఆపరేషన్ ఫ్రీ చేసి ఉంటాం. 4-5 లక్షలు. మా గురువు గారు అయినటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి కూడా అవార్డు ఇచ్చినారు. ఆయన ఢిల్లీలో అవార్డు ఇచ్చినారు, లండన్కి ఇచ్చినారు. ఆయన పోలేదు అక్కడ, ఢిల్లీ వరకు పోయి తెచ్చుకున్నాను. అంటే పురుషోత్తమ రెడ్డి గారు అంటే రాజారెడ్డి గారి తమ్ముడు, ఓన్ బ్రదర్. సొంత తమ్ముడు. 1973 మేము పుట్టాము. సార్ గారు రాజారెడ్డి సార్ గారు వచ్చి 1969 వచ్చినాడు. ఊరికి మాత్రం చాలా బాగా అభివృద్ధి చేసినాడు. అమ్మ వచ్చి జయమ్మ గారు వచ్చేసి సర్పంచ్గా ఉండింది. ఆమె సేవలు కూడా బాగా అందించింది. లయన్స్ క్లబ్ పోటీ పెట్టి క్లబ్ తరఫున మేము ఐ ఆపరేషన్ చేసి మొత్తం అన్ని చేసినాం. 2018 వరకు ఐ ఆపరేషన్ చేస్తానని ఫ్రీ సర్వీస్ అంతా భోజనాలు పెడతాము, గ్లాసెస్ ఇచ్చినాము, కంటి ఆపరేషన్ ఫ్రీ చేసినాము, ట్యూబెక్టమీ ఆపరేషన్ ఫ్రీ చేసినాము, హిస్టెక్టమీ ఆపరేషన్ ఫ్రీ చేసినాము. మెడిసిన్ కూడా తక్కువ ఫీజు తీసుకోవడం మా హాస్పిటల్ తరఫున. పులివెందుల నుంచి వేముల మండలానికి అయితే వచ్చేసాము. వేముల మండలంలో మన రాజారెడ్డి గారి చంపిన ప్లేస్ ఏదో ఒకసారి మీకు చూపించబోతున్నాం. ఇక్కడ చంపడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఆ టైంలో ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి చెప్తారు క్లియర్గా. ఉంటే రాజారెడ్డి గారు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇడుకులపాయలోనే ఆయన తోట వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే సమయంలో వేముల మండలానికి చెందిన వార్తా సాయిరెడ్డి మరియు ఆయన తమ్ముడైన ఉమామహేశ్వరరెడ్డి గారు ఆయనకు పాత కక్షలనే ఉన్నాయంట. ఆ పాత కక్షల కారణంగా మధ్యలో ఆపరేషన్ ఇక్కడ ఇంప్లేసుకునే మధ్యలో ఆపరేషన్ ఆయనపై బాంబులు దాడి చేసి చంపేశారు. ఇదండి ప్లేస్. అప్పట్లో 1998 మే 29వ తేదీన ఇక్కడ ఒక పాత గుంత అనేది ఉండేది. ఈ గుంత దగ్గరే ఆపి దాడి చేశారు.